మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్కు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను 86 స్థానాల్లో ఫలితాలను ప్రకటించగా ఆ పార్టీ 63 చోట్ల విజయం సాధించింది. మరో 7 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మాల్దీవుల పార్లమెంట్లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ముయిజ్కు చెందిన పీఎన్సీ, ప్రతిపక్షం, మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ సహా 6 పార్టీలకు చెందిన 368 మంది పోటీ చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మెజారిటీకి అవసరమైన సీట్లను పీఎన్సీ గెలుచుకుంది. చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న మొహమ్మద్ ముయిజ్కు ఈ ఎన్నికలు అగ్ని పరీక్షగా నిలిచాయి. ఈ రిజల్ట్స్ చైనా వైపు ముయిజ్ మొగ్గు చూపడాన్ని ప్రజలు సమర్థించినట్టు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడికి వారం రోజులు పట్టే అవకాశం ఉండగా మే మొదటి వారంలో కొత్త పార్లమెంట్ కొలువుదీరనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు పోటీ చేయగా కేవలం 3 మాత్రమే విజయం సాధించారని, ఈ 3 ముయిజ్ పార్టీకి చెందిన అభ్యర్థులే కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో మొహమ్మద్ ముయిజ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే రద్దయిన పార్లమెంట్లో పీఎన్సీ, దాని మిత్రపక్షాలకు కేవలం 8 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ ప్రస్తుతం కేవలం 12 సీట్లకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మొత్తం 73% ఓటింగ్ నమోదైనట్టు మాల్దీవుల ఎన్నికల సంఘం ప్రధాని అధికారి ఫౌద్ తౌఫిక్ తెలిపారు. భూమధ్య రేఖకు సమీపంలో దాదాపు 800 కిలోమీటర్ల విస్తీర్ణంలో 1192 చిన్న పగడపు ద్వీపాలతో కూడిన లోతట్టు దేశమైన మాల్దీవులు గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతుండటంతో ముప్పును ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో గతంలో నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ముయిజ్ ప్రతిష్టాత్మకమైన భూ పునరుద్ధరణ, ఎత్తైన ద్వీపాలను నిర్మించడం ద్వారా మునిగిపోయే ముప్పును తిప్పి కొడతామని వాగ్దానం చేశారు. అయితే ఈ విధానం మరింత వరదలకు కారణమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. సహజ సిద్ధమైన బీచ్లు, రిసార్ట్లతో ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మాల్దీవులు గుర్తింపు పొందింది. పర్యాటకులకు గమ్యస్థానంగా ఉంది. కానీ ఇటీవలి సంవత్సరాలలో ఇది హిందూ మహాసముద్రంలో భౌగోళిక రాజకీయ కేంద్రంగా మారింది.